గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు వరసిద్ధి వినాయక ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్. నా పేరు నాగేంద్ర కుమార్. ఈరోజు మేము విల్లా ముందున మంచి బ్రహ్మాండమైన యూరోపియన్ షింగల్స్తోని ఒక స్ట్రక్చర్ చేస్తున్నాము. ప్రతి ఒక్కరు 3-4 కోట్లు పెట్టి విల్లా కన్స్ట్రక్షన్ చేస్తారు, కానీ ముందున మాత్రం ఖాళీగా ఉంచేస్తారు. దానికి నార్మల్గా ఐరన్ షీట్లతోనో లేకపోతే పెంకులతోనో డిజైన్ చేసుకుంటారు. కానీ ఎలివేషన్ తగ్గ ఆ లుకింగ్ వచ్చే స్ట్రక్చర్ ఏదైతే ఉందో అదే స్ట్రక్చర్ మేము ఈరోజు డిజైన్ చేసి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆ విల్లాస్లో ఉన్న స్ట్రక్చర్తో పాటు షింగల్స్ కూడా మీకు చూపిస్తాను. మనము దయచేసి మళ్ళీ మీ సపోర్ట్ కావాల్సింది కోరుకుంటూ ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. విల్లా అండి మనం చేస్తున్న వర్క్. విల్లాలోని పర్గోలా స్ట్రక్చర్ అనేది డిజైన్ చేశాను. కంప్లీట్లీ ప్రీ ఫ్యాబ్రికేట్తో టాప్ స్ట్రక్చర్తో డిజైన్ చేసుకొని కంప్లీట్గా కాలం వచ్చేసరికి 3x3 పోల్తో డిజైన్ చేశాను. 3x3 పోలు, దానిపైన ఈ స్ట్రక్చర్ అంతా 3x1.5, దాని లోపల కంప్లీట్లీ 3x1.5 స్ట్రక్చర్తో డిజైన్ చేయడం జరిగింది. ఇది ఎంత హెవీ అంటే టాప్ వ్యూ నుంచి చూస్తే మీకు అర్థమవుతుంది ఈ స్ట్రక్చర్ వాల్యూ ఏంటో. అద్భుతంగా డిజైన్ చేసుకున్నా, చాలా అద్భుతంగా స్ట్రక్చర్ వచ్చింది. చూడండి, ఈ స్ట్రక్చర్ అయిపోయిన తర్వాత దీని మీద వీబోర్డ్ వస్తుందండి. ఈ వీబోర్డ్ వచ్చి దాని మీద షింగల్స్ వస్తాయి, యూరోపియన్ షింగల్స్. ఇంకా గ్రైండింగ్ అయి కాలేదు, అంటే ప్రాసెసింగ్లో ఉంది వర్క్. చూడండి ఎంత బాగా డిజైన్ చేయడం జరిగిందో. ఇది కంప్లీట్గా ఇది కనబడుతుంది. ఇది బేస్ ప్లేట్ అండి. ఈ బేస్ ప్లేట్లో హ్యాంగరింగ్ చేసుకొని మనకి వాల్ నుంచి స్ట్రెంత్ సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి మనం వర్టికల్స్లో కాలమ్స్ ఇచ్చాం కదా, దాని మీద నుంచి వర్టికల్ మీద హారిజంటల్ పైప్ రన్ చేసి దాని లోపల ఇంటర్నల్లీ ఈ 4x1 3x1.5 పైప్ రన్ చేసి దాని మీద పర్లింగ్ లోపల సెట్ చేసాము. ఇదంతా కూడా ఫ్యాబ్రికేషన్ టెక్నిక్ వెళ్ళింది. స్ట్రక్చర్ డిజైన్ కూడా చాలా స్టాండర్డ్గా చేసామన్నమాట. చూడండి ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా, ఎంత పెద్ద వరదలు వచ్చినా, ఎంత పెద్ద గాలి వచ్చినా స్ట్రక్చర్ కదలను కూడా కదలదు. చూడండి మీకు ఎంత అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు దీన్ని డిజైన్ చేయడం ఎందుకోసం అంటే, జనరల్గా ఇప్పుడు ఈ వాష్ ఏరియా సైడ్ వాటర్ రాకుండా ఉండడానికి ఒకటి, ప్రైవసీ ఒకటి, ఇంకోటి ఇంత ఖర్చు పెడుతున్నందుకు డిజైన్ కూడా కనబడాలి కాబట్టి ఈ షింగల్స్ మోడల్ అన్నది కస్టమర్కి సజెషన్ చేశాను నేను. దానికోసం ఈ స్ట్రక్చర్ అంతా ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఈ ఏరియా వాష్ ఏరియా కవర్ అవుతుంది, ఇంకోటి మీకు ఆ కార్నర్ ఈ గల్లీ అంతా కవర్ అయిపోతుంది. మీకు కావాలనుకుంటే అక్కడ డోర్ పెట్టుకుంటే ఇక్కడ ప్రైవసీ మొత్తం ప్రైవసీ అయిపోతుంది. ఇంకా అక్కడ కూడా డోర్ పెట్టుకుంటే ఇంకో ప్రైవసీ అయిపోతుంది. మీకు ఇది కూడా రూమ్ లాగా వాడుకోవాలనుకుంటే దీన్ని ఈ సైడ్స్ అంతా కూడా మేము వీబోర్డ్ పెట్టి ప్యాక్ చేస్తే ఇది ఒక రూమ్ లాగా కూడా చేసుకోవచ్చు అనమాట కంప్లీట్గా. చాలా మనం పైనుంచి మీకు వ్యూ చూపిస్తాను, ఓకేనా? చాలా మరి వెళ్ళిపోతాం. ఫ్యాబ్రికేషన్ స్టార్టింగ్లో మనము ఈ పోల్స్ పెట్టుకుంటాం. ఇక్కడ ఈ పోల్స్ పెట్టుకొని రాఫ్టర్స్ ఎట్లా రన్ చేస్తాం చూడండి కంప్లీట్లీ. చూసారు కదా, ఇది స్టార్టింగ్ ఇలా చేస్తాం వర్క్. దాని తర్వాత మీకు నెక్స్ట్ స్టెప్ మీకు చూపిస్తాను, ఓకేనా? చలో. జనరల్గా విల్లా లోపలికి వచ్చేసరికి విల్లా ఈ విధంగా ఉందండి.
అయితే విల్లాలో మేము ఫ్రంట్ పోర్టికో ప్రొజెక్షన్తో పాటు ఎస్ఎస్ రైలింగ్ కూడా చేస్తాం. అలాగే ఈ గ్రిల్స్ ఉన్నాయి కదా, ఈ గ్రిల్స్ కూడా మేము ఫ్యాబ్రికేట్ చేసి ఎరెక్షన్ చేస్తాం అన్నమాట. అయితే పైకి వెళ్దాము. ఆల్మోస్ట్ చూడొచ్చు, ఇందులో కూడా పైప్ కనబడుతుంది. గ్లాస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి చూపిస్తాను మీకు. చూడండి, ఇది ఫ్రంట్ స్ట్రక్చర్. ఇది మనం పైకి వెళ్దాం, మళ్ళీ పైనుంచి చూపిస్తాం. ఇదేంటంటే కంప్లీట్ ఎట్లా డిజైన్ చేసామంటే బిల్డింగ్ ఎలివేషన్ బట్టి స్ట్రక్చర్ డిజైన్ చేయడం జరిగింది. జనరల్గా అందరూ ఫ్యాబ్రికేటర్లు చేస్తారు, వాళ్ళ వర్క్కి మా వర్క్కి తేడా ఏంటంటే స్ట్రెంథనింగ్ అన్నమాట. ఎక్కువ స్ట్రెంత్ వేయకుండా స్ట్రక్చర్కి ఎంతైతే న్యాయం చేయాలో అంతవరకు న్యాయం చేసాము. పర్ఫెక్ట్గా వచ్చిన స్ట్రక్చరు. ఈ ప్రాజెక్ట్లో ఇది ఫస్ట్ విల్లా అనమాట మాది. ఇప్పుడు ఇవి ఉన్నాయి చూసారా, ఈ కార్నర్లో ఇంకా ఇక్కడ ర్యాఫ్టర్స్ వేయలేదు, వేయాలి. వేసిన తర్వాత మీకు లాస్ట్లో వీ బోర్డ్ పెట్టినప్పుడు, షింగల్స్ పెట్టినప్పుడు చూపిస్తాను. అప్పుడు ఒక ఐడియా వచ్చేస్తుంది మీకు మొత్తం స్ట్రక్చర్ ఎలాగ వచ్చింది. ఇక ఆ విల్లాలో మళ్ళీ ఫ్యాబ్రికేషన్ అవుతుంది, వర్కర్స్ చేస్తున్నారు అక్కడ వర్క్. ఇంకా ఇది మీరు కింద అయితే చూసారు, ఇలాంటి విల్లా దగ్గర కింద హ్యాపీగా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు, ఫ్యామిలీతో ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. ఇప్పుడు ఈ ప్లేస్ ఉంది చూసారా, ఖాళీ ప్లేస్. ఈ ఖాళీ ప్లేస్లో కూడా మేము పర్గోలా స్ట్రక్చర్ చేస్తాం. బార్ కాన్సెప్ట్ కానీ, పర్గోలా కాన్సెప్ట్ కానీ, సిట్అవుట్ కానీ, కంప్లీట్లీ అన్ని ప్రాజెక్టులు అన్నది మేము డిజైన్ చేసి ఫ్యాబ్రికేట్ చేసి అతి తక్కువ ధరలోనే మేము అసెంబ్లీ చేసి కంప్లీట్ మీ హ్యాండ్ ఓవర్ చేస్తాం ప్రాజెక్టు. మమ్మల్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి మీ ప్రాజెక్ట్లో అంటే, యాక్చువల్లీ నేను ఫ్యాబ్రికేషన్లో ఆల్మోస్ట్ 17 ఇయర్స్ మొత్తం అబ్రాడ్లో వర్క్ చేశాను. జీసీసీ కంట్రీలో చేసి, యూరోపియన్ కంట్రీలో కూడా ఈ ఫ్యాబ్రికేషన్ మీదే నేను చదువుకున్నాను, దీని మీద వర్క్ చేశాను. దీని మీద నాకు ఫుల్ నాలెడ్జ్ ఉంది. మీకు థియరీగా ప్రాక్టికల్గా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులోది మా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, వరసిద్ధి వినాయక ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్, కాబట్టి మీరు నమ్మొచ్చు. వీఆర్ ద ట్రస్టెడ్. అలాగే మీకు టైం డెలివరీ కూడా 100%గా ఫాలో అవుతాం. ఈ వీడియో చూశారు కదా, ఫర్దర్గా దీని వర్క్ ప్రోగ్రెస్ చూస్తూ మీకు వీడియో అన్నీ ఇస్తుంటాను. అలాగే ఆ లాస్ట్ వీడియో అన్నది కూడా ఫుల్ ఎడిట్ చేసి మీకు లాస్ట్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా? చలో మరి కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో.